సో హలో గైస్, ఎలా ఉన్నారంతా? ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ బర్ఫ్ బాయ్ అండ్ కో గురించి. సో ఈ ఇలకత మఫ్లియా మొత్తం స్టార్ట్ అయింది ట్యాబ్ ఛానల్ లో. ట్యాబ్ ఛానల్ కి 2 స్ట్రైకులు పడతాయి. ఇప్పుడు ట్యాబ్ ఛానల్ మాకు 2 స్ట్రైకులు పడ్డాయి అని చెప్పి వీడియో చేసినందుకు ఇంకో స్ట్రైక్ వేశారు. ఆ వీడియోలో బీ రోల్ గానీ సోర్స్ క్లిప్లు గానీ ఏమీ వేయలేదు, జస్ట్ కాల్అౌట్ చేశారు. దానికి కూడా స్ట్రైక్లు ఏంట్రా? ఇప్పుడు కట్టు పన్న కింగ్ చంద్రాస్ అన్న ఛానల్ అన్న ఈ వీడియోలో జస్ట్ ఎండింగ్ లో ఒక 4 minutes బర్ఫ్ బాయ్ ని కాల్ అవుట్ చేశాడు. విత్ రెస్పెక్ట్, వితౌట్ యూజింగ్ హిస్ థంబ్నెయిల్, జస్ట్ కాల్ అవుట్ చేశాడు అంతే. దానికి ఈనాడు పేపర్ లో తన ఛానల్ ని టర్మినేట్ చేశారని చెప్పి న్యూస్ వేసి తనకి మెయిల్ కూడా పెట్టకుండా ఇంకా డైరెక్ట్ గా ఛానల్ లేపేద్దామన్న ప్లానే. దానికి కౌంటర్ గా కింగ్ చంద్రాస్ అన్న బర్ఫ్ అన్నని కాల్ అవుట్ చేస్తూ వీడియో చేశాడు. సో ఆ వీడియోకి రెస్పాండ్ అయ్యి బర్ఫ్ అన్న పిఆర్ టీము మేమే స్ట్రైక్లని లేపేస్తాం, మీరు కాల్ అవుట్ చేసిన వీడియోని 2 లైవ్ స్ట్రీముల్ని తీసేయమంటారు. సో కింగ్ అన్న ఇంకా కాంప్రమైజ్ అయిపోయి ఆ 2 వీడియోల్ని తీసేస్తాడు. ఇక్కడ కట్టు పన్న ప్లాట్ ట్విస్ట్. Yeah, Rajshekhar sir from the Manchu Vishnu sir office. Yeah, tell me sir. You want to take down that videos on my behalf. Your name sir? Shiva. Okay, fine sir. お前はもう死んでいる。何? యో కింగు, అసలు మైక్ ఆపల నువ్వు. ఇంకా లీక్ అయిన లైవ్ స్ట్రీమ్ తీసుకొని సాయి, మేనియాక్, ట్యాబ్ ముగ్గురు కాల్అౌట్ చేస్తారు. ఇక్కడ కట్టు పన్న రెండో ప్లాట్ ట్విస్ట్. ఆ కింగ్ చంద్రాస్ మంచన్ కాల్అౌట్ చేస్తున్న వీడియో ఉంది కదా, అది ట్విట్టర్ లో సర్క్యులేట్ అవుతుంటే ఎవరో దానికి క్వశ్చన్ చేస్తే, నో ఫాల్స్ నెరేటివ్, ప్లీజ్ చెక్ ద ఈమెయిల్ ఐడియా. మరి పెద్ద మంచి ఫోన్ ఎవరు చేస్తున్నారు? సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంటా? Yeah, Rajshekhar sir from ఓ నా ఒక్క కాల్తో ఆగారా అంటే లేదు. ఆ స్ట్రీమ్ తర్వాత రోజు మొత్తం 38 కాల్లు చేశారంట. బయటికి ఫిజికల్ గా ఎంత డార్లింగ్ అంటూ మాట్లాడుతూ కనపడినా లోపల మెంటల్ హెల్త్ అనేది కొంచెమైనా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అయిన మెంటల్ హెల్త్ కి ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే మంచన్న టంగుటూరు వీరబకహం పంతులు గారి దగ్గరికి వెళ్ళమంటాడా? బరఫ్ అన్న ఆ సర్క్యులేట్ అవుతున్న క్లిప్ ని రిమూవ్ చేయించాడు. అన్న ట్వీటే డిలీట్ చేస్తాడు. ఇప్పుడు ఆ ట్వీట్ మీద క్వశ్చన్ వచ్చిందంటే ఏమంటాడంటే, నో ఆది పురుష్ విఎఫ్ఎక్స్ టీమ్ చేశారు, అది ఫాల్స్ నెరేటివ్, ప్లీజ్ చెక్ ద ఈమెయిల్ ఐడి. దీనిలో కూడా ఐరనీ ఏంటంటే ఆ కాల్ అవుట్ చేసిన మనీష్ ఛానల్ మీద కూడా స్ట్రైక్ లేయించాడు. అన్న నువ్వు అన్నంలోకి ఇన్సెక్యూరిటీ నంచుకొని తింటావు కదన్నా, నీ గురించి మాట్లాడినా కాల్ అవుట్ చేసినా ఏం చేసినా స్ట్రైక్ లేసేస్తావు అన్న నువ్వు. ఇంకెలా అయితే అన్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని ఫ్రీడమ్ ఫైటర్ల దగ్గర పంపిస్తాడు. ఇది జరిగిన ఇలకత మఫ్లియా. మంచన్న వీడియోస్ కి రియాక్ట్ అవుదాం, లేట్ లేకుండా లెట్ బిగిన్. హనుమంతు అన్న వ్యక్తి వీడియో ఎందుకు ఇలా చేశాడు అని క్వశ్చన్ చేసేసరికి అది ఎంత జుగుప్స్గా ఉండిందంటే ఆ వీడియో. ప్రదీప్ హనుమంతు చేసింది తప్పని చెప్పి నువ్వు స్ట్రైక్ లేసిన ప్రతి రోస్టర్ రియాక్ట్ అయ్యాడు, నేను తప్ప. I am sorry, Babu. ఒక హీరోయిన్ ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, ఒక యాక్టర్ వాళ్ళ వైఫ్ గురించి మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసేది, వీడియోస్ పెట్టేది, డార్క్ హ్యూమర్ అని, ట్రోలింగ్ వీడియోస్ అని. అన్న ఏ రోస్టర్ అయినా ట్రాలర్ అయినా నీ ప్రొఫెషనల్ వర్క్ కాకుండా నీ పర్సనల్స్ కి పోయినా, లిమిట్ దాటి బూతులు మాట్లాడినా, లైన్ దాటి సార్కాజం చేసినా నువ్వు దాని మీద యాక్షన్ తీసుకునే రైట్ ఉంది. కానీ నువ్వు ఆ రైట్ ని మిస్యూజ్ చేస్తున్నావు. బేసికలీ నీ ఇమేజ్ ని వైట్ వాష్ చేసుకోవడానికి వాడుకుంటున్నావు. అలా ఇంకా కొంతమంది యూట్యూబ్ వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, అంటే ఒక ఆడదంటే ఓన్లీ సెక్షువల్ గానే చూడాలా మీరు? మీ మదర్ లేరా మీకు సిస్టర్ లేరా? అన్న యూట్యూబ్ లో ప్రతి కంటెంట్ క్రియేటర్ సెక్సిస్ట్ కాదు. ఆ ఒక్క ప్రదీప్ హనుమంతు గారు దిక్కుమల్ పనిచేసి దొరికాడని చెప్పి యూట్యూబ్ లో ఉన్న వాళ్ళందరినీ ఆడదంటే ఓన్లీ సెక్షువల్ గానే చూడాలా మీరు? మీ మదర్ లేరా మీకు సిస్టర్ లేరా అని అంటున్నావు కదా అన్న. నేను క్వశ్చన్ అడుగుతానన్న. కృతి శెట్టి ఉప్పున సినిమాలో జలజలపాతం అనే సాంగ్ లో ఒప్సీన్ సీన్ చేస్తున్నప్పుడు తనకి 17 years. ఆడదంటే ఓన్లీ సెక్షువల్ గానే చూడాలా మీరు? సిస్టర్ లేరా? ఇట్లనే రియాక్ట్ అయ్యావా అన్న నువ్వు? నీ కిందటి సినిమాలో కోస్టార్ పాయల్ రాజ్పూత్ మీద ఒక ప్రొడ్యూసర్ ఫౌల్ లాంగ్వేజ్ వాడారు, నువ్వు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ కదన్నా, నువ్వు ఏ యాక్షన్ తీసుకున్నావన్నా? అంత ఎందుకన్నా, నీ కిందటి సినిమా గిన్నెలోని ఐటమ్ సాంగ్ లేదు కదన్నా. సొంత కెరియర్ లో ఓపెన్ పోర్స్ అని చెప్పి మాన్యువల్స్ పెట్టుకున్నా నువ్వు. మీ మదర్ లేరా మీకు సిస్టర్ లేరా అని అడుగుతున్నావు కదన్నా. आयरनी हो रही है जी बहुत भयंकर। ఎందుకురా బాబు, ఏమైనా మాట్లాడావంటే స్ట్రైక్ వేసేస్తారు. స్ట్రైక్ తీయండి అంటే, హాయ్ క్రియేట్ 3 positive videos about the movie Kaneppa and then get back to us. We'll remove the claim and we look forward to collaborate with you in the future. మీరు చేసిందే చిన్న గ్లిమ్స్, దాంట్లో 3 వీడియోస్ ఎలా బ్రో, ఎలా చెప్పాలి బ్రో ఎంగేజింగ్? హాయ్ do 1 positive video, do the remaining video in the future. ఆ బొంగు కన్నప్ప మీద 3 పాజిటివ్ వీడియోలు చేస్తే ఇన్సెక్యూరిటీ మంచం నాకు కాదు, జనాలకు వస్తుంది. అయినా నీ డిస్ట్రక్ట్ అయిపోయిన కెరియర్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి, పాజిటివ్ పిఆర్ ఇచ్చి నీ ఇమేజ్ ని వైట్ వాష్ చేయడానికి యూట్యూబర్లు అనుకుంటున్నావా, ధ్రువ్ రాటి అనుకుంటున్నావా నువ్వు? నమస్కారం మిత్రులారా, నేను మీ ధ్రువ్ రాటి. ఇవాళ మనం కన్నప్ప ట్రైలర్ కి రియాక్ట్ అవబోతున్నాం.
భయపడకు టీజర్ కి రియాక్ట్ అవుతున్న మధ్యలోనే స్ట్రైక్ వేశారు. ఈ స్ట్రైక్ తీయాలంటే కన్నప్ప 2 ట్రైలర్ మీద రియాక్ట్ అవ్వాలంట. అయినా ఎంఎన్సీ కంపెనీ గోల్డెన్ టైం కాకపోతే రోస్టింగ్ కమ్యూనిటీలో పెచ్చనా కొడుకుల చేత పాజిటివ్ పిఆర్ చేద్దాం అనుకున్నారు చూడు. 3 పాజిటివ్ రివ్యూస్ ప్లీజ్. 1 सेकंड सर. गलती होगी भाभी, 5 बार और ट्राई करूंगा ना तो हो जाएगा. सॉरी. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. నేను ఈ వీడియోలో ఏ యాక్టర్ని కానీ యాక్ట్రెసెస్ని కానీ కించపరచలేదు, జస్ట్ అడిగాను అంతే. యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ విష్ణు అని చెప్పి నీకు ట్విట్టర్ ఉంటే ఒక ట్వీట్ అయిపోయా. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.